హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. చూస్తున్నారు కదండి, ఇవన్నీ మనం కస్టమర్స్ కోసం కస్టమైజ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అండి. చేసేయకుండా చూసేద్దాం. చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ కట్ వర్క్ నెక్ ప్యాటర్న్. ఇది వచ్చేసి కస్టమర్ శారీలో కంప్లీట్గా పింక్ ఉంది, సిల్వర్ కలర్ జరీ ఉంది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి. ఇది మీరు చూసేది బ్లౌజ్. యాక్చువల్గా కస్టమర్ మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలని చెప్పింది, కానీ థ్రెడ్ వర్క్లోనే ఎంత నీట్గా వచ్చింది చూడండి. మనం ఎంత నీట్గా డిజైనింగ్ చేసామో. వర్క్ వచ్చేసి పగిడి స్టిచ్ అండి, మిడిల్లో ఉన్న స్టిచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టిచ్. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ జరీతో హైలైట్ ఇచ్చాము. ఒక్కోసారి మనకు అర్థం కాదు సెల్ఫ్ యూస్ చేయొద్దా అని సిల్వర్ కలర్ జరీలో. కానీ సిల్వర్ కలర్ జరీలో మనం సెల్ఫ్ ఇచ్చేసాం, అంటే ఈ పింక్ డాట్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసాం. ఆ విధంగా చేయడం వల్ల సిల్వర్ జరీ అనేది ఇంకా మోర్ అట్రాక్టివ్గా కనిపించింది. ఇంకా బూటీస్ కూడా సిల్వర్ అనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే ఏంటంటే సిల్వర్ కలర్ ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్గా సిల్వర్ అవుతుంది. శారీలో మేజర్ కలర్ పింక్ కాబట్టి మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ మన దగ్గరే చేయమని చెప్పారండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఈ విధంగా మనం సైడ్ అనేది ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసి తీసుకున్నాము. ఇది కూడా కట్ వర్క్ నెక్. హ్యాండ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్. దీనికి వచ్చేసి కస్టమర్ హ్యాండ్స్ వద్దన్నారు, కానీ నేనేం చెప్పానంటే హ్యాండ్స్ వేసుకొని బార్డర్ కింద పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాను. సో చేయమన్నారు. ఎందుకంటే జనరల్గా హ్యాండ్ లెంత్ పెద్దగా ఉందనుకోండి, బార్డర్స్ తీయడానికి కష్టం అవుతుంది. తన హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. కస్టమర్ హ్యాండ్ లెంత్ 11 అండి. డైరెక్ట్గా హ్యాండ్ బార్డర్స్ ఏం పెట్టకుండా చేస్తే పైన గ్రీన్ కలర్ క్లాత్ కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ విధంగా మనం బార్డర్స్ అనేది చేసామనుకోండి, ఈ బార్డర్ కింద మనం ఈ విధంగా అనేది మనం డిజైనింగ్ చేసుకుంటాము. ఈ విధంగా డిజైనింగ్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా డిజైనింగ్ చేస్తే గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి మన సెకండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చూస్తుంటే ఏ విధంగా ఉంది, మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇందులో మనం అనేది లైన్గా స్టోన్ వర్క్ అనేది చేసామండి. చూస్తున్నారు కదా. దాని తర్వాత వచ్చేసి కంప్లీట్గా వైట్ కాకుండా మనం బ్లౌజ్ కలర్ అనేది స్టోన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ప్యాటర్న్. నెక్స్ట్ బూటా ఇచ్చాము అక్కడక్కడ. శారీ మొత్తం గ్రీన్ కలర్ ఉంది. సో మనం ఈ విధంగా బూటా చేసి హైలైట్ చేయడం జరిగింది. ఫ్రంట్ కటింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ మనం బ్యాక్ నెక్ పక్కన వేసాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ కూడా చాలా హ్యాండ్ బార్డర్ అండి, కనిపిస్తుంది కదా. ఇది బార్డర్ మంచిగా నీట్గా ఎంబోజ్ అయింది కదా వర్క్. ఇది వచ్చేసి బూటా అండి, బూటా ఇచ్చేసాం. ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజ్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన థర్డ్ బ్లౌజు. శారీ అయితే మన దగ్గర లేదు, కస్టమర్ తీసుకెళ్ళారు. శారీ వచ్చేసి మన ఈ బ్రౌన్ కలర్ అండి. ఈ బ్రౌన్ కలర్ మీద మనం మ్యాంగోస్లో మంచిగా ఐ షేప్ది బిగ్ సైజ్ పెట్టాము. ఇక్కడ అన్ని టర్నింగ్స్లో కూడా వైట్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేసాం. ఈ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సింపుల్గా డీసెంట్గా ఉండాలి అన్న వాళ్ళు ఇలాంటి వర్క్ని ప్రిఫర్ చేయొచ్చు. బూటీస్ బ్యాక్ కూడా బూటీస్ ఇచ్చేసాము మనం. ఖాళీ నెక్ కాకుండా అంతా మ్యాంగో బూటీ ఇచ్చాము. దీంతో పాటు ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఇక్కడ వేసాము. ఫ్రంట్ నెక్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వేసేసి, ఇది వచ్చేసి హ్యాండ్ బార్డర్ పైన వచ్చేసి అన్ని చిన్న చిన్న బూటా వర్క్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన లాస్ట్ బ్లౌజ్ అండి, కట్ వర్క్ బ్లౌజ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కస్టమర్ శారీ మన దగ్గర లేదు. ఇందులో వచ్చేసి అన్ని డాట్స్ వచ్చాయి కదా. ఈ డాట్స్ అన్ని డాట్స్లో కూడా మనము వైట్ కలర్ కుందన్ అనేది పెట్టాము. లీఫ్లో మంచి లీఫ్ది షేప్ అనేది స్టోన్ పెట్టాము. ఇంకా శారీలో లైట్ బేబీ పింక్ ఉంది జరీ. సో మనం బేబీ పింక్ జరీతో హైలైట్ అనేది చేసాము. ఈ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్టిచ్ ఇది కూడా పగిడి స్టిచ్. దీనిలో బ్యాక్ నెక్తో పాటు మనం బూటా కూడా ఇచ్చాము. వచ్చేసి ఫ్రంట్ కట్ వర్క్ ఇచ్చేసామండి. ఇది అంతా కట్ వర్క్, స్టిచ్ కూడా అంతా పగిడి స్టిచ్.
హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ బార్డర్ వచ్చేసి కస్టమర్ది షార్ట్ హ్యాండ్స్. ఈ విధంగా హ్యాండ్స్ అనేది డిజైనింగ్ చేయడం జరిగింది. బూటాలో కూడా మల్టీ కలర్స్ అనేది యూజ్ చేసాం మనం థ్రెడ్స్. మనం ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ కట్ వర్క్‌లో కింద రూబీస్ కూడా వేసుకొని హైలైట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా లుక్ అనేది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. చూసారు కదండీ! మన వర్క్స్ అనేది మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్‌లో మీకు ఏ బ్లౌజ్ వర్క్ నచ్చిందో పెట్టేసేయండి. థాంక్ యూ.